మనం మన సిఐడి కెరియర్లో ఎన్నో కేసుల్ని సాల్వ్ చేశాం. కానీ ఎందుకో ఏటో తెలీదు, ఈ కేసులో రిజల్ట్ దొరక్క కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం. దానికి కారణం ఉంది దయ్యా. ఎందుకంటే ఈ నిజానికి ఒకే ఒక రూపమే ఉంటుంది. నిజానికి ఒకే ఒక రూపమే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులో నిజానికి 3 మొహాలున్నాయి. 3 మొహాలు. అవును సార్. ఈ మూడిట్లో ఏది నిజమైందనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ మూడిట్లోనూ ఆ అమ్మాయి హత్య చేయబడింది చూస్తున్నాం. కానీ ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉంది? ఇక్కడ లేక ఇక్కడ, అది కాకపోతే ఇక్కడ. ఈ 3 సాక్ష్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. అదే కదా సమస్య. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారని తెలిస్తేనే నిజమైన హంతకుణ్ణి మనం కనిపెట్టగలం. కాస్త జరగండి. సార్, నా పేరు గగన్. నేనే ఫోన్ చేశాను. ప్లీజ్ జరగండి. బాడీ మీద మీరేమీ చేయబట్టలేదు కదా? లేదు సార్. సార్, చూస్తుంటే మర్డర్ ముందు ఏదో గొడవ జరిగింది. చుట్టుపక్కల వీళ్ళ వస్తువు ఏదీ లేదు. ఒకవేళ వేరే ఎక్కడైనా హత్య చేసి బాడీని ఇక్కడ పడేసినట్టున్నారు. కానీ సార్, బాడీని పడేస్తానికి ఎందుకు ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేశాడు? దీన్ని ఎవరైనా మామూలుగా చూడొచ్చుగా. ఒకవేళ వాడికి టైం ఉండుండదు. తొందరగా తీసుకొచ్చి పడేసి వెళ్ళుండొచ్చు. అదే కారణమై ఉంటుంది. సార్, ఈ అమ్మాయి పార్టీకి వెళ్ళి ఉంటుంది. తిన చేతి మీద క్లబ్ స్టాంప్ ఉంది. క్లబ్ జెర్రీ. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఏ క్లబ్ ఉన్నట్టు తెలియట్లేదు. అంటే ఎక్కడో దూరం నుంచే వచ్చినట్టుంది. ఫ్రెడీ, క్లబ్ జెర్రీ గురించి నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. సార్, ఒకవేళ నేరస్తుడు క్లబ్లో ఉండుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు. ఉండొచ్చు. జనాల మత్తులో ఏం చేస్తారో వాళ్లకే తెలీదు. బాడీ పైన గాయాన్ని చూస్తుంటే మరణానికి కారణం ఇదై ఉండదు. బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించు. మరణానికి కారణమేంటో సోలంకి సార్ చెప్తారు. ఇది చెక్ చేయి. చెప్పండి, అమ్మాయి గురించి ఎవరు తెలిసిందా? అవును దయా, ఒక విషయం కన్ఫర్మ్ గా చెప్పగలం. ఈ అమ్మాయి నిన్న రాత్రి ఏదో ఒక పార్టీకి వెళ్ళింది. ఎందుకంటే ఈవిడ పొట్టలో ఇంకా లిక్కర్ ఉంది. ఒక డ్రగ్ కూడా తీసుకుంది, మత్తు పదార్థం. ఒకవేళ డ్రగ్ ఓవర్ డోస్ అయి ఉంటుందా? లేదు పూర్వి, మరణానికి కారణం బ్రకోహాలిస్ మాత్రం కాదు. అంటే శ్వాస ఆడకే ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఎందుకంటే ఈ అమ్మాయి పళ్ళ సందులో ఇలా చూడు, ఒక బ్రౌన్ గుడ్డ దారం దొరికింది. కానీ సాలంకి సార్, ఈ అమ్మాయి అయితే బ్రౌన్ కలర్ బట్టలు వేసుకోలేదు కదా. ఈ అమ్మాయి బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకుందని నేను చెప్పలేదు కదా ఫ్రెడీ. ఎవరో ఒకరు బ్రౌన్ కలర్ క్లాత్ ని ఈ అమ్మాయి ముఖం మీద పెట్టి నొక్కారు, శ్వాస ఆడకుండా చేశారు. అందువల్లే చనిపోయింది. ఆ బ్రౌన్ కలర్ క్లాత్ హంతకుడిదే అయ్యుండొచ్చుగా. అయితే విషయం ఏమిటంటే డాక్టర్, మీరు చెప్పినట్టుగా ఈ హంతకుడు ఇన్ని విషయాలు చేశాడు అంటే ఆ క్లబ్ బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ఆ టైంలో ఈ అమ్మాయి వాడి నుంచి తప్పించుకోవడం కోసం అరిచి ఉండొచ్చు, పోరాడి ఉండొచ్చు. కానీ ఎందుకు ఎవరికీ వినిపించలేదు? ఎవరికీ ఎందుకు వినపడలేదంటే హంతకుడు హత్య చేయగానే తిను స్పృహ తప్పిపోయింది. స్పృహలో లేదా? అవును, మత్తు. ఎందుకంటే ఈ అమ్మాయి కడుపులో కాఫీ ఉంది. ఆ కాఫీలో మత్తు పదార్థం కలపబడింది. భలే సాలంకి సార్, అలాగైతే ఈ అమ్మాయి ఒకేసారి కాఫీ తాగింది, మందు తాగింది. సాధారణంగా డిస్కోలో కాఫీలు అవి ఉండవు. కాబట్టి ఈ అమ్మాయి హత్య క్లబ్ బయటే జరుగుంటుంది. కరెక్ట్ దయ్యా, సరిగ్గా చెప్పావు. ఎందుకంటే ఈ అమ్మాయి చచ్చిపోయిన టైము రాత్రి 2 గంటల నుంచి 4 గంటల లోపు. అంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది అంటున్నారు. ఎందుకంటే క్లబ్ బాంద్రాలో ఉంది. బాడీ 30-40 కిలోమీటర్ల దూరంలో మనకి దొరికింది. కరెక్ట్ సార్.
సార్ క్లబ్లో నుంచి ఈ అమ్మాయి డీటెయిల్స్ తీసాం సార్. ఏం తెలుసుకున్నావు? సార్ తన పేరు తారా కుమార్. ఇంకేమిటి? సార్ నిన్న ప్రైవేట్ పార్టీ జరిగింది. అక్కడి నుంచి దాదాపు 11 గంటలకి అక్కడి నుంచి బయలుదేరారు. నైటు 11:30కా? సార్ తన పార్టీ వదిలి బయటికి వెళ్తుంది. తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వెంటనే బయలుదేరి వెళ్ళింది. మనం ఎగ్జిట్ ఫుటేజ్ చూద్దాం. తారా క్లబ్లోంచి బయటకు వస్తోంది. తన వెనకాలే 2-3 కూడా ఫాలో అవుతూ వెళ్తున్నారు. సార్ ఒకవేళ వాళ్ళలోనే నేరస్తుడు ఉండొచ్చు. సార్ సార్ నిన్న రాత్రి పార్టీకి వెళ్ళని కూడా వచ్చారు సార్. ఓకే, మాట్లాడదాం. సార్ మీరే ఆ క్లబ్కి మేనేజరా? ఎస్ సార్. నిన్న రాత్రి ఒక ప్రైవేట్ పార్టీ జరిగింది కదా, అది ఎవరు చేశారు? సార్ మిస్టర్ జాన్. ఎస్ సార్, పార్టీ పెట్టింది నేనే సార్. తారా చనిపోయిన దాని గురించి ఇంకా నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. అవన్నీ సరే, తారా మీకు ఎలా తెలుసు? తారా నా కాలేజ్ ఫ్రెండ్ సార్. 2 సంవత్సరాలు తను అమెరికాలో ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో తను తిరిగి వెళ్ళిపోవాల్సింది సార్. ఓ, తను ఈ క్లబ్కి ఒంటరిగా వచ్చిందా లేకపోతే తనతో ఎవరైనా వచ్చారా? లేదు సార్, అది తనకి పెళ్ళవ్వాల్సింది. తన అత్తగారితోనే ఇక్కడికి వచ్చింది సార్. వాళ్ళిద్దరూ నీతోనే ఉన్నారా? లేదు మ్యామ్, వాళ్ళు ఏదో ఒక హోటల్లో ఉన్నారు మేడం. సార్ తారా యాక్చువల్లీ పార్టీలో ఉందామనే వచ్చింది సార్, కానీ ఒక ఫోన్ రాగానే తను వెళ్ళిపోయింది. అవును, మీరెవరు? నేను సోనిక, తారా ఫ్రెండ్ సార్. ఓ సరే, తారా క్లబ్లోంచి వెళ్ళిపోతుంటే తనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? నిన్న తారాతో ఎవరెవరు వెళ్ళారు? చూడండి, అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మేము సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసే వచ్చాం. సార్ సార్ తారాతో పాటు నేనే వెళ్ళాను. ఐఎమ్ సారీ సార్, నేను రావడానికి లేట్ అయ్యింది. సరే చెప్పండి, క్లబ్లోంచి వెళ్ళిన తర్వాత తారా విషయంలో ఏం జరిగింది? సార్ యాక్చువల్గా తారా పార్టీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. సో నా కార్లో తనని డ్రాప్ చేద్దాం అనుకున్నాను. అంటే మీరు తార చివరిసారి ప్రాణాలతో ఉండగా చూశారు? ఇలా చూడు మ్యాక్, నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావో నీకే తెలియడం లేదు. సార్ నన్ను వెళ్ళనివ్వండి, నేను ఒక నిరపరాధిని. కాదు, నువ్వు నిరపరాధివి కాదు. తారా నీతో పాటే ఆ పార్టీలోంచి బయటకొచ్చింది. కాకపోతే తను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళలేదు. అంతేకాదు, మరునాటి ఉదయం తన బాడీ దొరికింది. దీనికి అర్థమేమిటో తెలుస్తోందిగా? మా అనుమానం నీ మీదకే వస్తోంది, అర్థమైందా? సార్ నేను చెప్పేది నిజం. తారాని నేను హత్య చేయలేదు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకే అర్థం కావడం లేదు సార్. మొదటి నుంచి చెప్పు, మొదటి నుంచి అంతా వివరంగా చెప్పు. నేను తారాకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కుందనా, వీడు నేను ప్రశాంతంగా ఉండనివ్వడే. నాకు ఫోన్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఎందుకు ఫోన్ చేశానంటే, నువ్వు 2వ పెళ్లి చేసుకోబోతున్నావు కదా, అది ఇప్పుడు కలగా మిగిలబోతోంది. నేను ఇప్పుడు నేరుగా మీ అత్తగారిని చూడబోతున్నాను. వాళ్ళకి వివరంగా చెప్పబోతున్నాను. ఇలా మాట్లాడితే చంపేస్తాను. కుందన్, హలో, నేను వెళ్ళే తీరాలి. తారా, ఏమైంది? మైక్, నేను వెళ్తున్నాను. నేను అర్జెంటుగా హోటల్కి వెళ్ళాలి. తారా ఆగు, నా బండిలో నేను హోటల్లో డ్రాప్ చేస్తాను. ఓకే. ఏమైంది? ఐ థింక్ పెట్రోల్ అయిపోయినట్టుంది. పెట్రోల్ లేదా? ఇప్పుడు నేను హోటల్కి ఎలా వెళ్ళాలి? మైక్, నా ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. తారా డోంట్ వరీ, నేను మెకానిక్ని పిలుస్తాను. చందు, రే జేహెచ్ రోడ్లో పెట్రోల్ లేకుండా బండి ఆగిపోయిందిరా. నువ్వు కాస్త త్వరగా పెట్రోల్ తీసుకురాగలవా ప్లీజ్? ఏంటి 2 hours అవుతుందా? 2 గంటల సేపా? నా దగ్గర అంత టైం లేదు మైక్.
నేను ఎవరినైనా లిఫ్ట్ అరే అడుగుతాను. తారా చెప్పేది విను. తారా 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 చెప్పేది అర్థం చేసుకో. ఈ టైంలో నువ్వు లిఫ్ట్ అడక్కు ప్లీజ్. మైక్, నాకు ఆల్రెడీ లేట్ అయ్యింది. ఏంటమ్మా? నన్ను కాంతి దగ్గర డ్రాప్ చేస్తారా? చాలా అర్జెంట్, మా బండి రిపేర్ అయ్యింది. ఖచ్చితంగా వెనకాల వచ్చి కూర్చో. సరే, నేను హోటల్కి వెళ్ళాక కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్. సరే ఓకే, ఇప్పుడు నువ్వు మాతో చెప్పినవన్నీ నిజమని మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు చెప్పు, తారా ఏదో ఒక కారులో ఎక్కిందన్నావు కదా, ఆ కారు నెంబర్ ఏంటి? సార్ నేను కార్ నంబర్ ఏమీ నోట్ చేయలేదు సార్. ఏమిటయ్యా నువ్వు ఒక ఫ్రెండ్వేనా? ఒకవైపు తారా కోసం నువ్వు బాధపడుతున్నాను అంటున్నావు, కానీ ఇంకోవైపు తారా ఏదో కారులో ఎక్కి వెళ్ళింది, ఆ నెంబర్ని నోట్ చేయలేదు అంటున్నావు. సార్ అప్పుడు నా బ్రెయిన్ అసలేం పని చేయలేదు. కార్ నంబర్ నోట్ చేయలేనే కాన్షియస్ కూడా నాకు లేదు సార్. అప్పుడు నువ్వు తారాకి కాల్ చేసి అడగాలి కదా, వెళ్ళిందా లేదా అని నువ్వు అడగాలి కదా. మరెందుకు అడగలేదు? అవసరం లేదని అనిపించిందా? నేను మీకు చెప్తున్నాను కదా, అసలు తారా మొబైల్లో ఛార్జే లేదు సార్. సరే, తను హోటల్కి వెళ్ళి ఛార్జ్ చేసుకుంటుంది. చదువు సంధ్య లేనివాడు కూడా ఫోన్ చేసి తర్వాత ఏమైందో విషయం కనుక్కునుంటాడు, కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకో? సార్ తను హోటల్ దాకా వెళ్ళి రూమ్లోకి వెళ్ళగానే ఫోన్ ఛార్జ్ పెట్టి కాల్ చేస్తుందేమనుకున్నా. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు నీ బండిని వదిలేసి వెళ్ళు. మేం చెక్ చేయాల్సి ఉంది. సరే సార్, థ్యాంక్ యూ. దయా, మీరేమనుకుంటున్నారు? వీడు చెప్పేవన్నీ నిజాలా లేక అబద్ధాలా? అది కాదు, ఏదో సమస్య ఉంది దయా, ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. ఒక పక్క ఫ్రెండ్ గురించి ఇంత బాధపడుతున్నాడు, పార్టీని కూడా మధ్యలో వదిలిపెట్టి తనని డ్రాప్ చేయాలని వెళ్తున్నాడు, కానీ అదే సమయంలో ఇంత కేర్లెస్గా ఉంటాడా? అటువంటి ఫ్రెండ్ని వీడు ఎవడో ఒక అనామకుడు కారులో ఎక్కించి పంపించాడంట. అలాగే తన ఫ్రెండ్ గురించి తెలుసుకుంటానికి కూడా వీడు ప్రయత్నించలేదు. తను హోటల్కి వెళ్ళి చేరిందా లేదా అని కూడా వీడు తెలుసుకోలేదు. అవును సార్, వీడి దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉంది. వీడు ఎక్కించి పంపించిన కారు సిల్వర్ కలర్ కారే కదా? ఎవరో వయసైన వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని ఉన్నారట. సరే, అలాగే ఉండని. మయాన్ చెప్పిన రిపోర్ట్ని మనం తెలుసుకున్నాం. తారా మొదటి భర్త కుందన్, వాడు ఏమి చెప్తాడో విందాం. పదా. సార్, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నేనేం చేశాను చెప్పండి. ఒక్క నిమిషం ఆగు. కూర్చో. సార్, తారా నా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పింది, అందుకే నేను నిద్రపోయాను. కానీ మార్నింగ్ కళ్ళు తెరిచి చూడంగానే తారా తిరిగి రాలేదు అనేది తెలిసింది. ఇలా జరుగుతుంది అని నేను అసలు ఎదురు చూడలేదు. సార్, వీడే తారా మేడంని చంపుండాలి. నిన్న హోటల్లో పెద్ద గొడవ చేశాడు. తారాని చంపుతానని ఓపెన్గానే బెదిరించాడు వీడు. తారా కుమారి ఏ రూమ్లో ఉన్నారు? మీరెవరు? కుందన్. సారీ సార్, గెస్ట్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేము. చూడండి, నేను తన హస్బెండ్ని, నాకు పూర్తి హక్కు ఉంది సార్. తను ఏ రూమ్లో ఉందో చెప్పండి. త్వరగా తన రూమ్ నంబర్ చెప్పండి, క్విక్. ఇలా చూడండి, ఇప్పుడు ఆవిడ రూమ్లో లేరు. గుడ్. నేను తనతో మాట్లాడాలనుకోవట్లేదు. తనతో పాటు ఒక లేడీ ఉంది, ఆవిడతోనే మాట్లాడాలి. సార్, మేము హెల్ప్ చేయలేము. అయితే నా పని నేనే చూసుకుంటాను. గుడ్. అరే ఆగండి సార్. సార్ సార్ అలా చేయకూడదు సార్. ఏంటి సార్ మీరు? సెక్యూరిటీ తనను నేను వదిలిపెట్టని చెప్పండి. చంపకుండా వదిలిపెట్టను. తనకి డివోర్స్ కూడా నేను ఇవ్వను. తను చెప్పేది నిజమేనా? అవును సార్, అది నిజమే సార్. నేను తారాకి ఫోన్ చేసి తన గురించిన విషయాలన్నీ చెప్తానని చెప్పాను, బెదిరించాను కూడా. వీళ్ళ హోటల్లో గొడవ చేసింది నేనే, బెదిరించింది కూడా నేనే. అందుకని నేను తనని చంపానని కాదుగా, వేరెవరిని చెప్పడొచ్చుగా. కానీ తారా ఇంత పెద్ద నిజాన్ని దాచింది. తను ఒక మంచి అమ్మాయి అని నేను అనుకున్నాను, కానీ తను నన్నే మోసం చేసింది. మంచి అమ్మాయి. మీరు నన్ను అడగండి, తను హస్బెండ్ కదా, నేను చెప్తాను. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటుంది. అండ్ చాలాసార్లు నన్ను కొట్టింది కూడా. అందుకని తన్ని చంపేశావు కదా? నేను మీకు ముందే చెప్పాను తను నేను చంపలేదని. నేను హోటల్ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ తను రాలేదు. కానీ హోటల్ బయట నిన్ను చూడలేదని ఆ వాచ్మెన్ చెప్తున్నాడే. వాడు చెప్తే మీరు దాన్ని నమ్మేస్తారా? వాడు తన డ్యూటీని సరిగ్గా చేయలేదని తెలుస్తుందిగా.
అందువల్ల మీ డ్యూటీని కూడా మీరు సరిగ్గా చేయలేదు. నేను బయలుదేరుతున్నాను. సిఐడీస్కి వాళ్ళ డ్యూటీ ఏంటో నేర్పించడానికి ప్రయత్నించుకో, అర్థమైందా? చీరేస్తాం. పంకజ్, వీడిని లోపల కూర్చోబెట్టావు. నిజమైన నేరస్తుడిని కనిపెట్టేంత వరకు వీడిని వదిలిపెట్టకూడదు. సార్, హంతకుడిని పట్టుకోవడానికి 6 నెలలు అయితే అంతవరకు నేను లోపల ఉండాలేంటి? సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, నిజంగానే కుందన్ హోటల్ బయట ఉంటే మరి నేరస్తుడు ఎవరై ఉంటాడు? మయాంక్ కావచ్చు. చూద్దాం, వాడి బండ్లోంచి ఏమైనా దొరుకుతుందేమో. మ్యాచ్ దొరికింది సార్. ఎవరిదే? హ్యాండ్ బ్రేక్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవి తారావే. ఆశ్చర్యంగా ఉంది. హ్యాండ్ బ్రేక్ లో తారా ఫింగర్ ప్రింట్సా? బండి లెఫ్ట్ సైడ్ మ్యాట్ లో ఎండిపోయిన రక్తపు మరక. తారిక ఆ కార్ని మయాంక్ నడిపుంటే తారా ఎందుకని హ్యాండ్ బ్రేక్ లాగుండాలి? తారాకే దెబ్బలు తగిలాయి, మయాంక్ కాదు కదా. తారిక, ఒక పని చెయ్యి. ఆ ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఇది ఎండిపోయిన రక్తపు మరక, ఈ రెండింటినీ వెంటనే మన ల్యాబ్కి పంపించు. అక్కడ మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఈ ఎండిపోయిన రక్తపు మరక ఎవరిది అని. ఓ తారిక, ఇక్కడ డిఎన్ఏ చూస్తుంటే ఈ ఎండిపోయిన రక్తపు మరక ఖచ్చితంగా ఇది తారదే అయి ఉండాలి. హ్యాండ్ బ్రేక్స్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా తారావే సార్. అంటే ఏం జరిగి ఉంటుందంటే తారిక, ఆ తార చాలా వేగంగా హ్యాండ్ బ్రేక్ ని లాగుండాలి. తనకి ముక్కు మీద దెబ్బ తగిలి రక్తం కారుంటుంది, అదే మ్యాట్ మీద కారింది. దాని అర్థం మయోన్ చెప్పింది అబద్ధం. చెప్పు మైన్, కారు నువ్వు డ్రైవ్ చేసావా లేక తారానా? సార్, నేనే డ్రైవ్ చేశాను సార్. అబద్ధం, మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. సరే, కారు నువ్వే డ్రైవ్ చేస్తుంటే తన ఫింగర్ ప్రింట్స్ కారు బ్రేక్ మీదకి ఎలా వచ్చాయి? సార్, నాకు తెలియదు సార్. తన రక్తపు మరకలు ఎలా కారులోకి వచ్చాయి? ఎలా వచ్చిందో చెప్పు. దాన్ని బట్టి ఒకటే తెలుస్తుంది, నువ్వే తారాని హత్య చేశావని. సార్, ప్లీజ్ నన్ను క్షమించండి సార్. సార్, నేను తప్పు చేశాను సార్. తారాని నేను చెప్పలేదు సార్. సార్, నేను చిన్నగా ఒక అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? ఇదంతా నీకు ఆటల్లా ఉందా? ఒక అమ్మాయి ఇక్కడ చనిపోయింది, అర్థమైందా? సార్, ఐఎమ్ సారీ సార్. నేను ఇంతకు మించి నేను ఏం మాట్లాడినా సరే నిజమే మాట్లాడతాను. అప్పుడు చెప్పు త్వరగా. సంతోషంగా ఉన్న జీవితంలో ఇంకొక ఛాన్స్ ఇవ్వనే ఇవ్వదు, కానీ అది నాకు దొరికింది. ఇది నేను వదులుకోవాలనుకోవట్లేదు. డోంట్ వరీ తారా, ఏ సమస్య రాదు. నీకు కుందన్ గురించి తెలియదు మయాంక్. తను వెళ్ళి మా అత్తగారింటో చెప్పిందంటే తర్వాత నా పని అయిపోయినట్టే. ఓ గాడ్, నా ఫోన్లో ఛార్జ్ అస్సలు లేదు. మయాంక్, కాస్త నీ ఫోన్ ఇస్తావా? హలో, యా, దిస్ ఇస్ తారా కుమార్, రూమ్ నెంబర్ 603. ఎస్, ఇలా చూడండి, నన్ను మా అత్తగారిని ఎవరైనా కలవడానికి వస్తే మేం లేవని చెప్పి పంపించేయండి. ఎస్, ఆవిడికి ఒంట్లో బాగాలేదు, సో ఆవిడ్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. యా, థ్యాంక్ యూ. మయాంక్, కాస్త ఫాస్ట్గా వెళ్ళు. తారా, నాకు తెలిసి నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు అనిపిస్తోంది. ఐ మీన్, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళకి నిజం తెలియాల్సిందే కదా. మరి నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి దాస్తున్నావు? మయాంక్, ప్లీజ్ నాకు అడ్వైస్ ఇవ్వకు. ప్లీజ్ నన్ను త్వరగా హోటల్కి తీసుకువెళ్ళు. ఇలా చూడుతారా, నేను కాలేజ్ టైంలో నుంచే నేను ఇష్టపడుతున్నానని తెలుసు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కాలేజ్ అప్పుడు నేను ఎలా ఇష్టపడ్డానో ఇప్పుడు కూడా నేను అలాగే ఇష్టపడుతున్నాను. సో
మయాంక్ ఏంటి నువ్వు ఇక్కడ? నా జీవితమే ఎలాడుతుంది, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. అయ్యో తారా, నువ్వు తప్పుగా అర్థం మయాంక్ చేసుకుంటున్నావు. ప్లీజ్ కార్ ఆపే. తారా, చిన్న పిల్లలాగా మారం చేయకు. ఓ గాడ్, తారా నీకేం కాలేదుగా? మయాంక్ ప్లీజ్, నేను నీతో వచ్చేటకూడదు. సారీ తారా, నిన్ను హర్ట్ చేసే ఇంటెన్షన్స్ నా దగ్గర అసలు మయాంక్ లేవు. ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. తారా, నేను చెప్పేది ఒకసారి విను. తారా తారా, ఐఎమ్ సో సారీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. మయాంక్ ప్లీజ్, పర్వాలేదు. తారా, ఈ టైంలో లిఫ్ట్ అడగడం అంత మంచిది మయాంక్, కాదు. ప్లీజ్. వాళ్ళెవరో కూడా మనకు తెలియదు కదా. ఎస్ చెప్పండి. మీరు గాంధీ విల్లా దగ్గర డ్రాప్ చేస్తారా? నేను అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్. సరే వచ్చి కూర్చోండి. అరే తారా, ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు? రండి కూర్చోండి. తారా ఆగు, ఎందుకు ఇలా సగంలో నుంచి వెళ్ళిపోతున్నావు? సార్, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తే అది ఇంత దారుణంగా ముగిస్తుందని నాకు తెలియదు సార్. ఇంతకు ముందు చెప్పావుగా ఓల్డ్ కబుల్తో తారా వెళ్ళింది కారులో అని, అది అబద్ధమా? సార్, అది సిల్వర్ కలర్ కాదు సార్, తను ఎక్కింది ఒక వైట్ కలర్ ఎస్యూవీలోకి సార్. ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి అందులో ఉంది సార్. ఇది ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి 12 గంటలు అవుతుంది సార్. అర్ధరాత్రి 12 గంటలు. మంచిది పూర్వీ, ట్రాఫిక్ సిగ్నల్లో సీసీటీవీ కెమెరా ఉంది, దాని ఫుటేజ్ చెక్ చేయి. 12:15కి వీడి చెప్పే కారు అటు వెళ్ళిందా అని. అలా వెళ్ళలేదనుకో, ఈ మయాంగాన్ని తీసి లోపల పడై. సార్, సార్ సార్, నైట్ 12:15కి ఒక వైట్ ఎస్యూవీ వెళ్ళింది నిజమే. ఆర్టీఓలో డీటెయిల్స్ అడిగి పెట్టాను. ఇప్పుడు ఆ బండి ఓనర్ని, అలాగే ఆ బండిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీరోకి తీసుకురా. ZX05 ZX8596. ఇది నీ బండేనా? సార్, నిజం చెప్పాలంటే బండి నా పేరు మీదే ఉంది, కానీ ఆ బండిని మేము ముగ్గురమే వాడుతున్నాం అంతే సార్. ఎస్ సార్, ఈ బండి నెంబర్ పెట్టుకోవడం తప్ప ఏంటి? బండి నుంచుకోవడం తప్పు కాదు, కానీ మీ జాతకాన్ని మేము చూశాం కదా. 10 ఏళ్లలో 5 సార్లు జైల్లో ఉన్నాం. దొంగతనం చేసినందుకు, దోపిడీ చేసినందుకు, వేరే ఏదో దొంగిలించినందుకు. రికార్డ్ చాలా బాగుంది. సార్, ఇదంతా పాత కథ సార్. చట్టం ఎప్పుడు మమ్మల్ని రీహాబ్ సెంటర్కి పంపించిందో మా ఆలోచనలు కూడా మారిపోయాయి. అవును సార్, మేము చాలా మారిపోయాం. 2 సంవత్సరాలుగా మేము ఎలాంటి తప్పు చేయలేదు. అవును సార్, మేము ఇప్పుడు చాలా మంచి వాళ్ళుగా జీవిస్తున్నాం. అలాగా? నా ప్రియమైన సిటిజన్స్, కొంచెం దీన్ని చూడండి. ఈ అమ్మాయి గురించి ఏం తెలుసో చెప్పండి. తనకి మేము లిఫ్ట్ ఇచ్చాం సార్, తనకి మేము హెల్ప్ చేశాం సార్. తారా, ఈ సమయంలో లిఫ్ట్ వద్దు ప్లీజ్. మయాంక్, నోరు మూసుకో. ఎస్ చెప్పండి. నన్ను గాంధీ విల్లా దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెంట్ ప్లీజ్. రండి లోపలికి రండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు. దట్స్ ఓకే, యూర్ వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చా? నా ఫోన్లో ఛార్జ్ లేదు, అర్జెంటుగా మాట్లాడాలి. యా ష్యూర్, వై నాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారా? ఆ దెబ్బ ఎలా తగిలింది? లేదు, అదేమీ లేదు. అది మీరు కార్ని కాస్త ఫాస్ట్గా డ్రైవ్ చేయరా, నేను త్వరగా వెళ్ళాలి. సరే మేడం, అదే తోలుతున్నా కదా, టెన్షన్ వద్దు. ట్యాక్ని ఫిల్ చేయి. మీరెందుకు కార్ని ఇక్కడే ఆప్ చేసేసారు?
మేడం 5 నిమిషాల పాటు ఇక్కడే ఉంటాం. ఫ్యూల్ ఫిల్అప్ చేయాలి. మా జర్నీ కోసం మేము ఇక్కడ సామాన్లు కూడా తీసుకోవాలి. వెళ్దామా? రండి. కమాన్. హలో, ఒక నిమిషం. ఇది తర్వాత చేసుకోలేరా? ముందు నన్ను డ్రాప్ చేయండి, నాకు లేట్ అవుతుంది. ఓ హలో మేడం, మేము మీకు హెల్ప్ చేస్తున్నాము. మీరేంటంటే మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మీరు హెల్ప్ చేస్తున్నారని ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు. నేను టాక్సీలో వెళ్తాను. ఆగండి, టెన్షన్ పడతారు ఎందుకు? ఈ టైంలో టాక్సీ ఎక్కడ దొరుకుతుందండి? ఏయ్ పోనివ్వు, వెళ్ళు టాక్సీ పట్టుకో. రేయ్ తన్ని వెళ్ళనివ్వరా. రిలాక్స్ గైస్. తినొక అమ్మాయి, ఈ దారేం అంత సేఫ్ కాదు. మాతో పాటు ఉంటే నువ్వు సేఫ్ గా ఉంటావు. 5 నిమిషాల్లో మేము తిరిగి వస్తాము. అదే చెప్తున్నాను కదా, నాకు టైం లేదు. మీరు కొనుక్కోవాల్సింది కొనుక్కోండి, నేను వెళ్తున్నాను. అమ్మయ్య, వెళ్ళిపోయింది. అయినా దానితో ఎందుకు మనం తిట్లు తినాలి? సరే రా 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 అదరా. అలాగా? అంటే కాసేపటి క్రితం దిగులు పడ్డాను, ఎక్కడి నుంచి నీకు దెబ్బ తగిలింది, ఎందుకు తగిలింది అని. మరెందుకు హఠాత్తుగా వదిలేసి వచ్చారు? ఏం చేయాలి సార్? మేము తనని ఉండమని చెప్పాం సార్, కానీ తను ఆకుడు వెళ్ళిపోయింది. అవును, తను చాలా కంగారుగా వెళ్ళిపోయింది సార్. తను మీరు ఏ పెట్రోల్ బంకులో వదిలారు? సార్ నిన్నే అడుగుతున్నారు. అదే సార్, అదేంటంటే కాలిబాన్ చౌకీ సార్. ఎన్ని గంటలకు వదిలారు? సార్ 12:30 అయి ఉండొచ్చు. 12:30కి. ఇది నిజమేనా? ఎస్ సార్. సార్ 12:30కి తారాను అక్కడ వదిలినట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తారా మరణం నైట్ 2 to 4కి మధ్యనే జరిగి ఉంటుంది. సార్ వీళ్ళు నిజంగానే తారాని 12:30కి డ్రాప్ చేశారంటే ఆ 1.5 అవర్లో తారాని ఏం చేస్తుంటారు? పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంకులోంచే తెలుస్తుంది ఆ రోజు జరిగిన విషయాలు. లేదు సార్, వాళ్ళు ముగ్గురు చెప్పింది మీరు అసలు నమ్మొచ్చు సార్. వాళ్ళు పెద్ద అబద్ధం చెప్తున్నారు సార్. అయితే తారాని వాళ్లే హత్య చేశారా ఏంటి? చేసుండొచ్చు, అయినా చేసే అవకాశం ఉంది. ఇలా చూడు, ఇలా అంతా చుట్టూ తిరిగి మాట్లాడొద్దు. ఏం చెప్పాలనుకుంటున్నావో అది వివరంగా చెప్పు. ఒక్క నిమిషం, ఆవిడ్ని పిలు. ఊర్మిళ. సార్, ఈ వాచ్ ఇది తారా చేతిలో ఉందే, మీ చేతిలోకి ఎలా వచ్చింది? సార్ ఈ వాచ్ ని నాకు ఆ అమ్మాయే ఇచ్చింది సార్. సిఐడికి అబద్ధం తను చెప్తున్నావా? అబద్ధం చెప్పట్లేదండి. నేను ప్రారంభం నుంచి ఏం జరిగిందో అంతా చెప్తానండి. ఇలా చూడండి, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. మీరు కాస్త నాకు హెల్ప్ చేయండి. ఏం చేయాలి? నేను వాళ్ళని లిఫ్ట్ అడగడానికి వచ్చాను, కానీ వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. నన్ను హర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ కొంతసేపు నేను ఇక్కడ లేదు లేదు, మీరు అనుకున్నట్టు అలా అంతా చేయలేరు. జస్ట్ కాసేపేనండి. కావాలంటే ఇదిగోండి, ఈ వాచ్ తీసుకోండి. ఇది 3 లక్షలు. కానీ ప్లీజ్ కాసేపు నేను ఇక్కడ ఉంటాను. ఆహా, సరేరా, నువ్వు ఇక్కడే దాక్కోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు బయటికి రావచ్చు. ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకొక హెల్ప్ చేయండి, నేను ఫోన్ చేసుకోవాలి. మీరు కావాలంటే పోలీసులను పిలవచ్చు కదా. నో 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 నో, ఇదంతా నేను పోలీసుల్ని పిలిచి ఇదంతా చెప్పలేను. జస్ట్ నేను ఒకే ఒక ఫోన్ చేసుకోవాలి మా ఫ్రెండ్కి. వేరే నెంబర్కి ట్రై చేసి చూస్తాను. ఎందుకు ఫోన్ ఎవరు తీయట్లేదు? హలో, నేను ఇక్కడ హైవే పక్కనున్న పెట్రోల్ బంక్లో ఉన్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నెంబర్కే కాల్ చేయండి. ఓకే.
హలో ఇదిగో వస్తున్నాను. మా ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చాడు. మీరు చేసిన ఈ హెల్ప్కి నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, తారాని పికప్ చేసుకోవడానికి ఏ ఫ్రెండ్ వచ్చాడు? సార్ ఆవిడ కారు మెయిన్ రోడ్లోనే ఉండింది సార్. సో మేము కార్ని చూడలేదు, ఆవిడ్ని చూడలేదు. ఎవరో ఒక వ్యక్తి ఫ్రెండ్ అని చెప్పొచ్చి తారాని హత్య చేసేసి వెళ్ళుండొచ్చు. సార్ ఇలాంటి ఒక ఫ్రెండ్ కన్నా శత్రువే బెటర్ సార్. వాడు శత్రువో లేక ఫ్రెండో ఎక్కువ టైం తప్పించుకొని ఉండలేడు. చెప్పు, అసలు మీరేం చేయాలనుకున్నారు? తారాతో చేరి త్వరగా చెప్పండి. ఏం లేదు సార్. ఏమీ లేదంటే ఏంటి? తారా మొత్తం వినింది. మీ ప్లానింగ్ గురించి మొత్తం తనకి తెలుసు. ఎందుకని తారాని చంపారు? ఎందుకని తారాని హత్య చేశారు? సార్ నిజమే చెప్తున్నా, మేము హత్య చేయలేదు. అప్పుడు చంపింది ఎవరు? ఎవర్రా తారాని చంపింది? సార్ తన హస్బెండే అయ్యి ఉండాలి. హస్బెండా? తన హస్బెండ్ గురించి ఎలా తెలుసు? సార్ తను ఫోన్లో మాట్లాడేటప్పుడు మేము వింటూనే ఉన్నాం సార్. అరే ఇది చూడు, తను ఫోన్లో మాట్లాడుతున్నది ప్రతిదీ మీరు విన్నారు. కానీ ఇప్పుడు నువ్వు నాకేం చెప్పావు? అప్పుడు నీ కారులో మ్యూజిక్ రన్ అవుతూ ఉంది కదా, సౌండ్గా మ్యూజిక్ వింటున్నావు కదా, అందుకని నీ చెవికి ఏది వినపడి ఉండదు, అంతే కదా? ఏంటి? అబద్ధం చెప్పాం. కారులో ఏ మ్యూజిక్ లేదు. అది ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ, నేను మీ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చా? నా ఫోన్లో ఛార్జ్ లేదు, అర్జెంటుగా మాట్లాడాలి. యా ష్యూర్, వై నాట్. థ్యాంక్ యూ. హలో యా, దిస్ ఇస్ తారా కుమార్, రూమ్ నెంబర్ 603. ఎస్, ఇలా చూడండి, నన్ను మా అత్తగారిని ఎవరైనా కలవడానికి వస్తే మేం లేవని చెప్పి పంపించేయండి. మేడం, విచిత్రమైన గెస్ట్లు అందరూ వస్తున్నారు. ఒకడొచ్చి మొత్తం అంతా పగలగొట్టేశాడు. టోటల్ గా అంతా డ్యామేజ్ మేడం. కంప్యూటర్ మానిటర్ కూడా పగలగొట్టాడు మేడం. సెక్యూరిటీని పిలిపించి మేము తరివేశాము. ఐఎమ్ రియలీ సారీ. ఆవిడేమీ మాకు గెస్ట్ ఏం కాదు. తను నాకు నచ్చదు. మేడం, మేము పోలీసులకు కంప్లైంట్ చేయబోతున్నాం. నో, పోలీసు అంతా కంప్లైంట్ చేయకండి. మీకు ఎంత నష్టం జరిగిందో 1, 2, 3 లక్షలైనా నేను ఇచ్చేస్తాను మీకు. ప్లీజ్, కానీ పోలీసులకి కంప్లైంట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓయ్, ట్యాంక్ ఫిల్ చేయి. నా దగ్గర టైం లేదు. మీరు నాకు హెల్ప్ చేయాలంటే నన్ను త్వరగా డ్రాప్ చేయండి. ప్లీజ్, నన్ను త్వరగా డ్రాప్ చేయండి. ఇప్పుడే వస్తాం. నువ్వు ముందు వెయిట్ చేయి. ప్రశాంతంగా ఉండు. మౌనంగా ఉండాలా? ఎలా మౌనంగా ఉండాలి? నా ప్రాబ్లంని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బ్రదర్, నేను ఒకటి చెప్పనా? ఒక పెద్ద జాక్ పాట్ దొరికింది మనకి. ఈ అమ్మాయి తనే వచ్చి వాళ్ళలో ఇరుక్కుంది. కరెక్ట్గా చెప్పావురా. మంచి డబ్బులున్న అమ్మాయి ఏటీఎంకి తీసుకెళ్లి డబ్బులు మొత్తం లాక్కుందా. తన వాచ్, నగలు అన్నీను. ఆ తర్వాత తనని ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. నిజంగానే మంచి ఐడియానే. చాలాసేపు అవుతుందే, ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళిపోయింది? మోహిని, వాష్రూమ్కి ఒకసారి చెక్ చేయి. ఏం చేద్దాంరా? ఇలా చూడు, ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి మనకు దొరికింది. అరే, వాష్రూమ్లో ఎవరు లేరు. ఏంటి? తనకి మన మీద డౌట్ వచ్చిందో ఏంటి? చేప దానంటే కదా వాళ్ళు చిక్కింది కదరా, జారిపోయిందిరా. సరే వదిలే, వెళ్ళిపోయింది కదా, టెన్షన్ తీసుకోవద్దు. పద వెళ్దాం. నేను నిజం చెప్తున్నాను సార్. దొంగతనం చేయాలనే ఆలోచనలోనే మేము చేశాం సార్. మేము ఇవాళ దాకా ఎవరిని హత్య చేయలేదు సార్. చెయ్యం కూడా సార్. దయా, ఏదో ఒక విషయం మన దగ్గరికి వస్తుంది, మిస్ అయిపోతుంది. ఏదో ఒకటి ఉంది, కానీ సరిగ్గా అర్థం కావట్లేదే. పూర్వీ, ఒక పని చెయ్యి. ఎవరెవరిని సందేహపడ్డామో అన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా బోర్డులో ఎక్కించు. సార్, ఇది మన యొక్క 2 రోజుల ఇన్వెస్టిగేషన్ రిజల్ట్.
3 డిఫరెంట్ అయిన నిజాలు, ఒక హంతకుడు కానీ 3 కథలు సార్. మయాంక్, కుందన్, తర్వాత హంతకులు బ్రదర్ సిస్టర్. కానీ ముగ్గురు కూడా నేను తారాని చంపలేదని చెప్తున్నారు. కానీ ఒక విషయం కన్ఫామ్గా తెలుస్తుంది, వీళ్లల్లో ఎవ్వరో ఒకరున్నారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అవును సార్, ఆ అబద్ధపు వాడే మయాంక్. ఓ మయాంక్, ఎలాగా? పెట్రోల్ బంక్ లో టెలిఫోన్ రికార్డ్స్ ని చెక్ చేశాం. ఆ రోజు తారా హెల్ప్ కోసం 3కి కాల్ చేసింది, జాన్, రే ఇంకా మయాంక్. సార్ మయాంకే ఫోన్ని తీశాడు. హలో, నేను హైవే పక్కనున్న పెట్రోల్ బంక్లో ఉన్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా. తర్వాత తారాని పికప్ చేసుకోవడానికి మయాంకే వెళ్ళాడు. పంకజ్, వీళ్ళందరినీ కూడా లాక్కురండి. ఏమైంది సార్? ఎవరు చంపారో తెలిసిందా? మాకు తెలిసింది. హంతకుడు వాడే తారాని ఆఖరిసారిగా తనని ప్రాణాలతో చూసింది. వాడి ఫ్రెండు వాడి దగ్గర తన ఫోన్లో హెల్ప్ అడిగింది. ఏంటి మయాంక్, చెప్పింది కరెక్టేగా? పంకజ్, చేతికి సంఖ్యలు వేయి. వద్దు సార్, నేను తారాని చంపలేదు. ఆ తర్వాత తన నాకు కాల్ కూడా చేయలేదు సార్. ఆ రోజు నేను తారాని డ్రాప్ చేసేసి ఉదయం 9 గంటల వరకు పడుకున్నాను. నేను చెప్పేది నిజం సార్. తారా నీకు ఫోన్ చేయలేదా ఏంటి? తను పెట్రోల్ పంపులోంచి ఎవరికి ఫోన్ చేసింది? ఆ పెట్రోల్ బంక్ ఫుల్ రికార్డ్ని మేము చెక్ చేశాం. మీలోనే ఎవరు కాల్ తీశారు? లేదు, మేము డ్రింక్స్ తాగి అలాగ పడుకున్నాం సార్. అవును సార్, మేము మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేము. అబద్ధం చెప్తూ ఎక్కువ టైం మీరు ఉండలేరు. మేము లైట్ డిటెక్టర్తో టెస్ట్ చేస్తాం. వద్దు బాస్, అంత అవసరమే ఉండదులే. ఎందుకంటే తారా హత్యని మగాళ్ళు ఎవరూ చేయలేదు, ఒక అమ్మాయే చేసింది. అమ్మాయి చేసిందా? నువ్విట్రా. ఏంటయ్యా నువ్వు ఎలా అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నావు? బాస్, నేను మీ అందరికీ చెప్పాను కదా, తారా పళ్ళ సందులోంచి ఒక బ్రౌన్ కలర్ దారాన్ని తీశాం కదా. సరే, దీన్ని పెట్టుకుని నువ్వేం చేస్తావు? ఆ దారం నుంచి నాకు ఒక ఫీమేల్ పర్ఫ్యూమ్ ట్రేస్ దొరికింది. అప్పుడు ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? మయాన్ ఫోన్ని తీసేటటువంటి ఆ అమ్మాయి ఎవరో చూడాలి. అది నైట్. పూర్వి, ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా? సార్. అత్తగారింటికి వెళ్ళండి మేడం. మీరందరూ చెప్పేది మేము విన్నాం. అందరూ వేరే వేరే విధంగా మాట్లాడారు, వేరే వేరే నిజాలు. కానీ నిజం ఒక్క నోట్లోంచే వస్తుంది. అటువంటి నిజం చెప్పిందే అదిగో ఆ సందీప్. హంతకుడు ఇప్పుడు చిక్కాడా లేదా? ఇరుక్కున్నాడు. చెప్పండి సార్, హంతకుడు ఇప్పుడు చిక్కాడా లేదా? ఇరుక్కున్నాడు. తను చూశారంటే మీరందరూ ఆశ్చర్యపడిపోతారు. అందులోనూ ముఖ్యంగా మయాంక్, నువ్వు. సార్, ఎవరది? తానే అది. రా. సోనిక తారని నువ్వే చంపావా? తనే చంపింది. నీ ఫోను కూడా తనే తీసి మాట్లాడింది. అలాగే తారాతో కూడా తనే మాట్లాడింది. నేను తారాని చంపాలని అనుకోలేదు. తను మనిద్దరికి మధ్య రావటం మొదలుపెట్టింది. నువ్వు తారాని లవ్ చేస్తున్నావు. ఎప్పుడు చూసినా తారా తారా తారాని. నేను నా కార్లో నేను హోటల్లో డ్రాప్ చేస్తాను కదా. ఓకే. మయాంక్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? తనకేదో సమస్య అంటే నేను తనని హోటల్లో డ్రాప్ చేసి వస్తాను. తారా ఒంటరిగా వెళ్ళగలదు, నన్ను వదిలేసి ఎలా వెళ్తున్నావు? సోనిక, తనకేదో సమస్య ఉంటే తనని ఎలా ఒంటరిగా వదిలి రాగలను? నో ప్రాబ్లం, తనకి సమస్య అయితే నీకేంటి? అలాంటి ఏం కాదు. మయాంక్, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా? మయాంక్ ప్లీజ్, మయాంక్ నేను చెప్పేది విను. వద్దు.
మయాంక్ మయాంక్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగానే మయాంక్, నేను నిన్ను బాగా లవ్ చేస్తున్నాను. అయితే మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. నేను నీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను తారా. నీకోసం నేను మరో ప్రాణం కూడా తీయగలను. హలో హలో, నేను హైవే పక్కనున్న పెట్రోల్ బంక్లో ఉన్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి రా. వస్తాను. నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? ఇదిగో కాఫీ తాగు, యూ విల్ ఫీల్ బెటర్. థ్యాంక్ యూ. యా. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? యా. ఐఎమ్ సారీ తారా, నిన్ను చంపాలనుకోలేదు. నిన్ను ప్రాణాలతో నేను వదిలేస్తే మయాంక్ని నేను దక్కించుకోలేను. ఏంటి సోనిక ఇలా చేసావు? అరే తారా నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసింది. తనని చంపడం వల్ల నువ్వు అసలు ఏం సాధించావు? నేను భయపడ్డాను. నేను నిన్ను వదులుకోలేను. నువ్వు లేకుండా బతకలేను. కానీ ఇప్పుడు తను లేకుండానే నువ్వు జీవించాల్సి వస్తుంది. జైల్లో నువ్వు ఊసలు లెక్క పెట్టాలి. నీ ప్రేమని పొందటం కోసం నువ్వు తప్పైన దారిని ఎంచుకున్నావు. ఆ తప్పు దారి నిన్ను ఉరి శిక్ష పడేటట్టు చేస్తుంది.